విభజన పాలిటిక్స్, సీఎం కిరణ్ సమైక్య గళం, బాబు లేఖాస్త్రం, వైసీపీ రాజీ డ్రామాలు, సీమాంధ్ర నేతల ఫీట్లు, ఎవరిని చేసినా తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు దిగ్విజయ్ సింగ్. టీడీపీ వైసీపీలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మాట ఇచ్చాం మరచేది లేదన్న డిగ్గీ రాజా కాంగ్రెస్ మార్క్ టేస్ట్ చూపించారు. నల్లారి లెక్కల గోల కాస్త పరేషాన్ చేసింది. సీఎం సీమాంధ్ర జపం ఢిల్లీ వాతావరణాన్ని హీట్ ఎక్కించింది. డిగ్గీ రాజా ఎంట్రీతో వెదర్ కూల్ అయిపోయింది. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని కాదనే పరిస్థితులు లేవని మైక్ బద్దలు కొట్టారు. ఆంటోనీ కమిటీ అంటూనే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. The Congress party has taken a decision after talking to all the political parties, after almost a consensus on the bifurcation of the state. The Congress working committee has finally taken decision. సైకిల్ స్టాండ్ చేంజ్ పై డిగ్గీ రాజా మాటల తూటాలు పేల్చారు. బాబులాల్ లెటర్ కు అభిప్రాయం చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ లాగా కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోదని డిక్లేర్ చేశారు. I would like to remind Chandrababu Naidu that we have got the consent letter of the TDP where they have demanded the separate state of Telangana. He can go back on his word. The Congress party cannot go back on his word. వైసీపీ రాజీనామాలను దిగ్విజయ్ లైట్ గా తీసుకున్నారు. వైఎస్ జమానాలోనే తెలంగాణకు బీజం పడిందని, ఇప్పుడు విభజనను అడ్డుకోవడం తగదని హితవు పలికారు. సీమాంధ్ర విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్జీఓలు ఆందోళన విరమించాలని కోరారు. ఆంటోనీ కమిటీకి సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. రాయలసీమ, ఆంధ్రాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని భరోసా ఇచ్చారు. Bifurcation of the state of Andhra Pradesh was initiated when YSR was the CLP leader of the Congress party in 1999. I strongly appeal to all the NGO organizations, to the students, please call off the strike. All their problems addressed to the Antony committee, that the concerns of all the backward areas of Rayalaseema and Andhra would be given a package. ఒకరి దయాదాక్షిణ్యాలపై బతకాల్సిన అవసరం తమకు లేదని అన్నారు పీసీసీ చీఫ్ బొత్స. డిగ్గీ రాజాతో భేటీ తర్వాత సత్యబాబుకు కాస్త కాన్ఫిడెన్స్ పెరిగినట్టు కనిపిస్తోంది. ఏ ఒక్కరి తాలూకా ప్రాపకమో లేకపోతే ఏ ఒక్కరి తాలూకా ఆదరణో జాలో మాకు అక్కరలే. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించింది. వరుస పరిణామాలు రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. నేతల కన్ఫ్యూజ్ మాటలు, విభజన మళ్లీ ఆగిపోతుందన్న భయం అందరిలో ఉత్కంఠ రేపుతోంది.